ఈ వీడియోలో మనము రైల్వే నుంచి వచ్చినటువంటి జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇది అఫీషియల్ గా మనకి ఈ రోజు రావడం జరిగిందండి. సో ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ వెబ్సైట్ లోకి మనం వచ్చిన తర్వాత ఇక్కడ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 3/2024 నోటిఫికేషన్ అనేసి జూనియర్ ఇంజనీర్ డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ కెమికల్ మెటరలజికల్ అసిస్టెంట్ అదేవిధంగా కెమికల్ సూపర్వైజర్ మెటలర్జికల్ సూపర్వైజర్ అనేటువంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ రోజు మనకు 27/7/2024 రిలీజ్ చేశారు. సో దీనిపైన ఇక్కడ ఇంగ్లీష్ పైన క్లిక్ చేస్తే ఇంగ్లీష్ లో నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది, హిందీ పైన క్లిక్ చేస్తే హిందీలో నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఉద్యోగాలు మనం చూసుకున్నట్లయితే డిగ్రీలో బీఎస్సీ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, దాంతో పాటుగా ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్స్ ఎన్ని లెవెల్స్ లో ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి, ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేట్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మన సికింద్రాబాద్ జోన్ లో ఎలా ఉన్నాయి అండ్ ఎగ్జామ్ విధానం ఎలా ఉంటుంది అనేటువంటి ఒక్కొక్క అంశాన్ని కూడా మనం ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతాం. కాబట్టి ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. సో ఇక్కడ చూడొచ్చు జూనియర్ ఇంజనీరింగ్ అన్ని పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు జూలై 30, 2024 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్ట్ 29, 2024. ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 29, 2024 అనేటువంటిది అప్లై చేయడానికి చివరి తేదీ. ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ చేసి ఉంటే, ఒకవేళ అప్లై చేసే టైంలో రాంగ్ చేస్తే మీకు ఎడిట్ టైం ఇస్తారు కదా, అది ఎడిట్ టైం ఎప్పుడు ఇస్తున్నారంటే ఆగస్టు 30 నుంచి మనకు సెప్టెంబర్ 8 తారీఖు వరకు ఎడిట్ ఆప్షన్ ఉంటుందని కూడా చెప్పారు. ఒకవేళ మీరు అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్ చేస్తే. సో కాబట్టి అప్లై చేసే ముందే జాగ్రత్తగా చూసుకొని పోస్టులు ఎక్కడ ఉన్నాయి, మెడికల్ కండిషన్స్ ఏంటి అనేటువంటి అంశాల గురించి చూసుకున్న తర్వాతనే అప్లై చేయండి. తొందరపడి మిస్టేక్ చేయకండి. ఒకవేళ ఉన్నా చేసినా కూడా తర్వాత మీరు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు చూసినట్లయితే కెమికల్ సూపర్వైజర్ కానీ మెటలర్జికల్ సూపర్వైజర్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ గోరఖ్పూర్ లో ఉన్నాయండి. అవి 17 ఖాళీలు ఉన్నాయి. సో మిగతా పోస్టులు ఏవైతే జూనియర్ ఇంజనీరింగ్ కానీ, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ కానీ, కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ కానీ, ఈ పోస్టులు అయినటువంటి 7,934 పోస్టులు ఉన్నాయి. దీనికి మినిమం స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు మళ్ళీ మనకు రిలాక్సేషన్ ఉంటుంది. దాని గురించి మనము నెక్స్ట్ కాలంలో మాట్లాడదాం. శాలరీ చూసినట్లయితే ఏదైతే మనకు జూనియర్ ఇంజనీరింగ్ డిపో 7,000 ఖాళీలు ఉన్నాయో, 7,900 ఖాళీలు ఉన్నాయో వాటికి శాలరీ మనకి స్టార్టింగ్ శాలరీ అనేటువంటి బేస్ శాలరీ 30,400 తోటి ప్రారంభం అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనం నెక్స్ట్ చూడాల్సిన అంశం వచ్చేసి క్వాలిఫికేషన్ అండి. క్వాలిఫికేషన్ తో పాటుగా ఏజ్ లిమిట్ చూస్తాము. 18 నుంచి 36 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చని మాట్లాడాం కదా. దాంతో పాటుగా ఇక్కడ మీరు మెడికల్ ఫిట్నెస్ అనేటువంటిది చూసుకోవాలండి. ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి ఐ సెంటర్ లోకి కానీ, లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆప్థమాలజిస్ట్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీ మెడికల్ స్టాండర్డ్ చెక్ చేయించుకోండి. దీంట్లో ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇది వాళ్ళకి చూపించి మీరు ఏ టేబుల్ కిందకి వస్తారనేటువంటి చూసుకోండి. క్లియర్ గా కనబడుతున్నట్లయితే A3 అని చెప్పేసి, ఓకే సారీ, ఇక్కడ క్లియర్ గా కనబడుతున్నట్లయితే మెడికల్ స్టాండర్డ్ ఉండదు. అండ్ ఇక్కడ మీరు మిగతా వాటికి మెడికల్ స్టాండర్డ్ ఉంటుందండి. A3, B1, B2 అనేటువంటి మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ స్టాండర్డ్ ప్రకారమే జాబ్స్ ఉంటాయి. ఈ స్టాండర్డ్స్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి నేను మళ్ళీ ఖాళీల గురించి మాట్లాడినప్పుడు మాట్లాడతాను అనమాట. ఓకే, A3, B1, B2, C1 అనేటువంటి ఉంటాయి. ఓకేనా. ఇది మెడికల్ స్టాండర్డ్స్ గురించి. దీనికి మీరు దగ్గర ఉన్న ఆప్థమాలజీ దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు ఒక క్లారిటీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏజ్ ఇందాక మాట్లాడాం కదండి, ఏ పోస్ట్ కైనా సరే 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకు ఏజ్ కట్ ఆఫ్ ఇచ్చారు చూడండి, ఎవరెవరికి ఎంత ఏజ్ కట్ ఆఫ్ అని చెప్పేసి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 36+5 అనేటువంటి సంవత్సరాలు మనం కలుపుకున్న తర్వాత ఎంత అయితే ఉంటుందో, అంటే మనకు 41 సంవత్సరాల లోపల ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఓబీసీ 3 సంవత్సరాల రిలాక్సేషన్ అంటే 36+3 39 సంవత్సరాల లోపున్న వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో, సో ఈ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, అతను 1989 జనవరి 2 తర్వాత జన్మించిన వాళ్ళు ఉండాలి. అంతకన్నా ముందున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. అంటే ఈ డేట్ తర్వాతనే మనకు జన్మించిన వాళ్ళని కన్సిడర్ చేస్తామని అయితే చెప్పారు. ఆ డేట్స్ ప్రకారం మీరైతే మీ ఏజ్ లిమిట్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. లోయర్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చారు, దాన్ని మీరు ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ పర్సన్ విత్ డిసబిలిటీలో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 13 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 15 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ సి, గ్రూప్ డి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇక్కడ రిలాక్సేషన్ ఉంటుంది. అది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడదాము. అప్లికేషన్ ఫీజు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 500 రూపాయల ఫీజు ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ లేదా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఫీజు అనేటువంటిది 250 రూపాయలు ఉండడం జరుగుతుందండి. అయితే ఎవరైతే ఈ ఫీజు కడుతున్నారో 500 రూపాయలు కడుతున్నారు కదండి, ఓసీ కానీ ఓబీసీ వాళ్ళు కానీ. సో దీంట్లో ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎగ్జామ్ అటెండ్ అయితే 400 రూపాయలు అనేటువంటి మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఓకే, కొన్ని చార్జెస్ కట్ చేసుకున్న తర్వాత 400 రూపాయలు రిటర్న్ రావడం జరుగుతుంది. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు
కాకుండా ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఉన్నారో వీళ్ళకి 250కి 250 అనేటువంటి ఎగ్జామ్ అటెండ్ అయితే మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఆన్లైన్ లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఈబీసీ వాళ్ళంటే ఎవరు, మిగతా వాళ్ళంటే ఎవరు అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ ఇచ్చారు. అప్లై చేసినప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా ఒకసారి మీరు చూసుకోవాల్సిన అంశం అయితే ఉంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి అడుగుతున్నారు. ఎగ్జామినేషన్ 2 ఫేజ్లలో జరుగుతుందండి. టెస్ట్ CBT 1, CBT 2, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ అనేటువంటి 4 స్టేజ్లలో జరుగుతుంది. CBT 1 గురించి మాట్లాడుకున్నట్లయితే CBT 1 అనేటువంటిది 100 క్వశ్చన్లకు ఉంటుంది. 90 నిమిషాల సమయం అనేటువంటిది ఉంటుంది. పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకి అయితే 120 నిమిషాల సమయం అనేటువంటిది ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మనం చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అనేటువంటి అంశాలు ఉండడం జరిగింది. దీంట్లో మనకు చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 నిమిషాల సమయం ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుందని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, అండ్ దీంతో పాటుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటివి ఎలా ఉంటాయని చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, అండ్ దీనికి CBT 2కి 1:15 లో మేము అంటే 1:15 ప్రకారం మేము ఇక్కడ తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, 1:15 ప్రకారం CBT 2కి తీసుకుంటామని చెప్పారు. CBT 2 ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ CBT 2 ఎగ్జామినేషన్ చూసుకుంటే 150 మార్క్స్ ఉంటుందండి. 150 మార్క్స్ కి 120 మినిట్స్ టైం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ 150 మార్క్స్ లో జనరల్ అవేర్నెస్, ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ బేసిక్ ఎన్వైరన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అనేటువంటి అంశాలు, టెక్నికల్ అబిలిటీస్ కి 100 మార్క్స్ అనేటువంటి ఉంటాయి. దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటనేటువంటి కూడా ఇచ్చారు. అంటే టెక్నికల్ సిలబస్ వాళ్ళకు, ఇప్పుడు మెకానికల్ వాళ్ళకైతే మెకానికల్ వాళ్ళకి సంబంధించినటువంటి, ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది, అయితే క్లియర్ గా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించినటువంటిది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్లయితే CBT 2 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ దీనికి నార్మలైజేషన్ ఉంటుంది. నార్మలైజేషన్ ఏ విధంగా తీస్తారనేటువంటి అంశం కూడా ఇక్కడ క్లియర్ గా వరకు పేర్కొనడం జరిగింది అనమాట. ఇక్కడ ఏ జోన్ వాళ్ళు ఇక్కడ నుంచి ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనేటువంటి అంశాలు వాళ్ళు ఇచ్చారు, అది మనకు అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏ రకమైన జాబ్స్ ఉన్నాయి అండ్ దాంతో పాటుగా మనకి ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరు అప్లై చేయాలనేటువంటి అంశాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్స్ ఎలా ఉండాలనేటువంటి ఫార్మాట్ అండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు పెద్దగా ఇదంతా అవసరం లేదు మీకు. ఓకేనా, సో ఒకసారి మనము ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దాంతో పాటుగా మనకు ఓవరాల్ గా ఏమి మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఒకసారి ఇక్కడ చూసుకుందాము. ఓకేనా, ఇదండి టెక్నికల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటిది. ఇక్కడ మీరు గమనించుకోవాలి ఒకసారి, ఇది ఇంపార్టెంట్ అండి. పేజ్ నెంబర్ 41 నుంచి మీకు వివిధ రకాల పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులతో పాటుగా ఎక్కడ ఆ పోస్ట్ ఉన్నటువంటి అంశాన్ని ఉంటుంది, అంటే డిపార్ట్మెంట్ ఏది ఉంటుంది, దాని మెడికల్ స్టాండర్డ్ అనేటువంటిది ఉంటుంది. అండ్ దీనికి విజువల్ ఇంపేర్ వాళ్ళు కానీ, హియరింగ్ ఇంపేర్ వాళ్ళు కానీ, లేదంటే లోకోమోటివ్ డిసబిలిటీ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదనేటువంటి అంశాన్ని ఇచ్చారు. దాంతో పాటు క్వాలిఫికేషన్ ఏంటని ఇచ్చారు. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ ఉందండి. జూనియర్ ఇంజనీర్ లో ఏముంటుందంటే ఎలక్ట్రికల్ విభాగం ఉంటుంది. దాంతో పాటుగా మనకు ఇంజనీరింగ్ జూనియర్ ఇంజనీరింగ్ లో మళ్ళీ ఇక్కడ సివిల్ ఉంటుంది కదండి, సివిల్ విభాగం ఉంటుంది. సివిల్ లో డిజైన్ అండ్ డ్రాయింగ్ ఉంది కదా, ఇలా రకరకాల విభాగాలు ఉంటాయండి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫర్ సపోజ్ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఉంది అనుకోండి, ఇది 6th లెవెల్ CPC కిందకి వస్తుంది. అంటే ఎంత శాలరీ అనేటువంటిది ఇది మీకు అవసరం లేదు, అంటే మీకు శాలరీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి. దీంట్లో ఏం సబ్ డిపార్ట్మెంట్లు ఉంటాయంటే డిజైన్ ఉంటుంది, డ్రాయింగ్ ఉంటుంది, ప్రొడక్ట్ యూనిట్ ఉంటుంది, R&D అనేటువంటి ఇన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీరింగ్ పోస్ట్ అనేటువంటి దీంట్లో ఉంటాయని చెప్పారు. సో దీంట్లో మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C1 అండి. C1 ఇందాక మీకు ఒక టేబుల్ గుర్తుపెట్టుకోమని చెప్పాను, A3 B1 B2 C1 అని గుర్తుపెట్టుకున్నాను కదా, అది మీ మెడికల్ స్టాండర్డ్ అనేటువంటి మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఐ చెకప్ చేసుకున్నప్పుడు ఆ టేబుల్ చూపిస్తే మీకు చెప్తారు. నార్మల్ విజన్ ఉంటే పర్లేదు, ఎవరైతే అద్దాలు ఉన్నారో అద్దాలు పెట్టుకుంటారో, లేకపోతే లో విజన్ ఉందో వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేయించుకోండి. దాని ప్రకారం మీరు అప్లై చేయండి. అంటే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు జర ఆ విధంగా ఇస్తే మీకు బెనిఫిట్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా, దీని తర్వాత ఈ పోస్టులకు విజువల్ ఇంపేర్డ్ అంటే ఎవరైతే బ్లైండ్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే అవకాశం లేదని చెప్పారు క్లియర్ గా. హియరింగ్ ఇంపేర్ ఉన్న వాళ్ళ దాంట్లో DHH అని 2 విభాగాలు ఉంటాయండి, వాళ్ళు అప్లై చేయొచ్చు. LD అంటే లోకోమోటివ్ డిసబిలిటీలో OL అండ్ DW అండ్ AAV వాళ్ళు అప్లై చేయొచ్చు. మరి OL అంటే ఏంటి, DW అంటే ఏంటి, AAV అనేటువంటిది నేను మాట్లాడతాను, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విధంగా వీటిని అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా, ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్ అయితే మీరు చూసుకోవాలి. ఇక్కడ 3 years డిప్లొమా చేసి మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదేవిధంగా వివిధ రకాల పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడండి, డిగ్రీలో సైన్స్ ఫిజిక్స్ ఉన్న వాళ్ళకి పోస్టులు ఉన్నాయని చెప్పాను కదండి, అది చూడండి కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదండి, ఇవి మనకు దీని కిందకి వస్తాయండి. బ్యాచిలర్ డిగ్రీ విత్ సైన్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ 45 మినిమం మార్క్స్ ఉంది కదా, డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళకు ఈ పోస్టులు అయితే ఉన్నాయి. మిగతా అన్ని కూడా మనకు బీటెక్ వాళ్ళకు ఉండడం జరిగింది అనమాట. ఓకేనా, అవి బీటెక్ కానీ 3 years డిప్లొమా కానీ దానికి ఈక్వలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి డిగ్రీలో మీరు బీటెక్ లో ఏమేమి చేస్తారో ఆ డిపార్ట్మెంట్ అన్ని ఇక్కడ ఉంటాయి క్లియర్ గా, ఒకసారి నోటిఫికేషన్ చూడండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటి మనకి ఇక్కడ క్లియర్ గా కనబడుతున్నాయి. ఓకేనా, అండ్ ఈ విషయాన్ని మీరు గమనించండి. సో ఈ విధంగా మనకి ఈ సబ్జెక్ట్ వైజ్గా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి అండ్ అదేవిధంగా
ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయొచ్చు అనేటువంటి అంశాలు ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఒక్కసారి అయితే చూసుకోండి. అంటే మళ్ళీ దీంట్లో చూసినట్లయితే ఇక్కడ సబ్ డివిజన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రికలా అండ్ ఇంజనీరింగ్లో మెకానికలా ఏదనేటువంటిది ఉంటుంది. దాంట్లో పాటుగా ఇప్పుడు జూనియర్ ఇంజనీరింగ్ అయినట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి మెర్జ్ అయిన తర్వాత ఏ పని పిలుస్తున్నారు అనేటువంటి అంశాలు అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఒకసారి అయితే ఇవన్నీ మీరు క్లియర్గా చూసుకోవచ్చు నోటిఫికేషన్లో. ఒకసారి సికింద్రాబాద్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయంటే ఓవరాల్ ఖాళీలు మనకు చెప్పాం కదండి 9,000 చిల్లర ఉన్నాయని. అయితే సికింద్రాబాద్ డివిజన్లో కొన్ని ఖాళీలు ఉన్నాయి. మీరు ఏ డివిజన్ కైనా అప్లై చేయొచ్చు. కాకపోతే మీరు అప్లై చేసిన డివిజన్లోనే వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని అయితే గుర్తుంచుకోండి జరా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఒక డిపార్ట్మెంట్ కాదు, ప్రతి జోన్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 20 to 25 డిపార్ట్మెంట్స్ అనేటువంటి ఉండడం జరిగింది అనమాట. ఓకే, సో ఆ డిపార్ట్మెంట్ల వైజ్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సరే, మనం ఇక్కడ సికింద్రాబాద్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చండి, ఇది సికింద్రాబాద్ డివిజన్ అండి. దీంట్లో మీరు ఖాళీలు చూసుకున్నట్లయితే ఒకసారి జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అనేటువంటి ఉంది కదండి. దీంట్లో చెప్పాను కదండి డిపార్ట్మెంట్ వైజ్గా ఉంటుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఈసీఓఆర్ అంటే ఏంటని. ఈస్ట్ కోస్ట్ రైల్వే అండి. సికింద్రాబాద్కి అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కలిపి మనం ఒకే డివిజన్గా మనం ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కిందకి ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా మీరు ఫర్ సపోజ్ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ టీఆర్డీ అనేటువంటి డిపార్ట్మెంట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఆప్షన్స్ ఇచ్చే వాళ్ళు ఎలా ఇస్తారంటే ఫస్ట్ 53 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎస్సీఆర్ అంటే సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి సికింద్రాబాద్కి సంబంధించిన దాన్ని మనం ఫస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈసీఓఆర్ అనేటువంటి దాన్ని సెకండ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా అని మళ్ళీ ఈ రెండిట్లో కాకుండా సరే మళ్ళీ ఎలా చేయాలంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్న దాని నుంచి తక్కువ ఉన్న వాటికి ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ప్రియారిటీ వైజ్ అనేటువంటిది కూడా దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది కాబట్టి జర ఇచ్చినప్పుడు చూసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూసినట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ సివిల్లో వే బ్రిడ్జ్ సంబంధించిన వాళ్ళు వే బ్రిడ్జ్ అండ్ బ్రిడ్జ్ అనేటువంటి డిపార్ట్మెంట్ మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ 202 ఖాళీలు ఉన్నాయి. సో ఇక్కడ ఓపెన్ లేని ఖాళీలు ఉన్నాయి, ఓబీసీ లేని ఖాళీలు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ లేని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి అంశాలు మనం సపరేట్ గా చూసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మెకానికల్ డిపార్ట్మెంట్ ఉన్నాయి అండ్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి అండ్ అదేవిధంగా స్టోర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉండడం జరిగింది. వీటి ఆధారంగా చూడండి ఓవరాల్ గా మన సికింద్రాబాద్ అయితే 590 ఖాళీలు ఉన్నాయి. ఓపెన్ లో 248 ఖాళీలు అయితే మనకు ఉండడం జరిగింది. అయితే అన్ని పోస్టులకు అందరూ ఎలిజిబుల్ కాదండి. అక్కడ కొన్ని పోస్టులు కొన్ని డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ గా ఇచ్చారు కాబట్టి వాటి ఆధారంగానే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే. అండ్ ఇక్కడ ఇందాక మనం చెప్పాం కదండి హెచ్హెచ్ అంటే ఏంటి, విఐహెచ్ అంటే ఏంటి, చాలా మంది తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ క్లియర్ లాస్ట్ లో ఇచ్చారు చూడండి. ఆర్ అంటే రెగ్యులర్ టైప్ అండి, బి అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండి, విఐ అంటే విజువల్లీ ఇంపేర్డ్ అని, హెచ్ఐ అంటే హియరింగ్ ఇంపేర్డ్ అని, ఎల్డి అంటే లోకోమోటివ్ డిసబిలిటీ అని, ఓడి అంటే అదర్ డిసబిలిటీ అని, ఎండి అంటే మల్టిపుల్ డిసబిలిటీ అనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా పేర్కొనడం జరిగింది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద మన గ్రూప్స్ సంబంధించిన లింక్ ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. మీకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రిపరేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ కానీ పీడిఎఫ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే ముఖ్యంగా జాయిన్ అవ్వండి. సో తొందరలోనే వీటికి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ కానీ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ మన ఛానల్ ద్వారా మీకు తొందరలోనే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో అడగండి. వీలైనంత వరకు సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.